మనం బయట వారి ముందు చాలా చక్కగా మనం చాలా ఫైనెస్ట్ పీపుల్ ఆన్ ద ప్లానెట్, అంటే ప్రపంచంలో ఉన్న చాలా మంచి వారిలాగా మనం ఏదో నటించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఏమనంటే నా అసలు స్వభావం బయటకు వస్తే, నాలో ఉన్న బలహీనతలు వీళ్ళు తెలుసుకుంటే, అమ్మో అంతకు ముందులా నన్ను ప్రేమించరేమో, అంతకు ముందులాగా నాతో ఉండడానికి ఇష్టపడరేమో అని కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, మనలో ఉన్న లోటుపాట్లు అన్నీ ఆయనకు తెలుసు. మనం ఎంత కవరప్ చేసుకోగలమండి దేవుని ముందు? చూడండి, చాలాసార్లు మన గురించి బెస్ట్గా ఎవరు చెప్పగలరు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పగలరు, అవునా కదా? ఎందుకంటే ఫ్యామిలీ ముందు నువ్వు 24/7 24 గంటలు వారంలో 7 రోజులు నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఉంటావు. ఎంతసేపు నటిస్తావు? నటించలేం కదా. బయట వాళ్ళ ముందు అయితే నటిస్తాం, బంధువులు వచ్చినప్పుడు నటిస్తాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నటిస్తాం, షాపింగ్కి వెళ్ళినప్పుడు నటిస్తాం, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బంధువుల ముందు, తెలిసిన వారి ముందు నటించగలం. బట్ ఇంట్లో చాలాసార్లు మన యూజువల్ క్యారెక్టరే మనం జీవిస్తూ ఉంటాం, మనలాగే బ్రతుకుతూ ఉంటాము. సో అందుచేత కొన్నిసార్లు మన కుటుంబీకులను అడిగితే మన గురించి చాలా బాగా చెప్పేస్తారనమాట. మీ అమ్మ ఎలా ఉంటుందంటే పిల్లలు చాలా ఈజీగా డిఫైన్ చేసేస్తారు. మా అమ్మ ఇలా ఉంటుంది, మా అమ్మ కోపం వస్తే ఇలా చేస్తుంది, మా అమ్మ ఇలా తిడుతుంది అని. మొన్న ఈ మధ్య ఒక యూట్యూబ్లో వైరల్ అయిపోయిన ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో బాబు అంటున్నాడు, తల్లిదండ్రులు అసలు పిల్లల్ని కొట్టద్దు అంటున్నాడు. పిల్లల్ని ఎందుకు కొడతారు మీరు? తల్లిదండ్రులు కొట్టద్దు, ఒరేయ్ వెధవా అని ఎందుకంటారు అని అంటున్నాడు. అంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు అనుంటుంది పాపం, వాడికి అది ఇంకా మైండ్లో పడిపోయింది అనమాట. వాళ్ళ అమ్మకి ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ఏదో కోపంలో కొన్ని వర్డ్స్ దొర్లిపోతూ ఉంటాయి కదా, వాడు ఏంటంటే ఆ మాటలన్నీ వాడి మనసులో పెట్టేసుకొని అలా తిట్టకూడదు, అలా కొట్టకూడదు, అది మంచి అలవాటు కాదని తల్లిదండ్రులందరికీ ఒక హితోపదేశం చేస్తున్నాడన్నమాట. చాలా చిన్న బాబు, అది చూస్తే చాలా నవ్వొచ్చింది. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, మనలోని లోటుపాట్లు ఎరిగుండి సహా మనల్ని ప్రేమించే ప్రేమ. దేవుని ప్రేమలో ఉన్న గొప్ప స్వభావం లేక గొప్ప లక్షణం ఏంటంటే, గాడ్స్ లవ్ యాక్సెప్ట్స్ అస్ జస్ట్ ద వే వి ఆర్. మనం ఎలా ఉన్నామో అలా మనల్ని అంగీకరించే ప్రేమ. చూడండి, ఇంట్లోంటి మనం బయటకు వెళ్ళేటప్పుడు మంచిగా డ్రెస్అప్ అవ్వాలి అనుకుంటాం. ఏదో కొత్త బట్టలు ప్రతిసారి వేసుకోవాలని కాదు, ఉన్న బట్టలోనే మనం చక్కగా ఇస్త్రీ చేసుకోనో, నలిగిపోని వస్త్రాలు, చిరిగిపోని వస్త్రాలు మంచిగా వేసుకొని చక్కగా తల నీట్గా దూకొని మనం బయటకు రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇతరులు నన్ను చూసినప్పుడు నేను యాక్సెప్టబుల్గా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, నీ ప్రతి బలహీన